కొన్ని వందల సంవత్సరాల నుండి ఒక గుట్టపైన గుహల్లో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామికి నేచురల్ గా అభిషేకం జరుగుతుంది. ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నా ఎవరికీ తెలియదు. ఇది ఎక్కడ అంటే జగిత్యాల జిల్లాలోని వెలగటూరు మండలం స్తంభంపల్లి విలేజ్ లో ఈ ఆలయం ఒక పెద్ద గుట్టపై ఉంటుంది. గుట్టపైకి వచ్చిన తర్వాత మనకు ఒక గుహలాగా కనిపిస్తుంది. ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారపాలకుల విగ్రహాలు, ఇంకా లోపల వెంకటేశ్వర స్వామి పక్కనే పద్మావతి అమ్మవారు, ఇంకా ఈ ఆలయం నుంచి తిరుపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సొరంగ మార్గం ఉందని చెబుతున్నారు. ఇక్కడ స్వామివారి ప్రతిరోజు నేచురల్ గా అభిషేకం జరుగుతుంది. ఈ నీళ్లు కూడా స్వామివారి కుడి సైడ్ నుంచి ఒకటి, ఎడమ సైడ్ నుంచి ఒకటి, రెండు పాయలుగా బయటకు వస్తాయి. ఇంకా ఇక్కడ బండపైన ఆలయం గురించి రాసి ఉంది. ఏం రాసి ఉంది అనేది ఎవరికీ తెలియదు. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుడు, అలాగే చాలా విగ్రహాలు కనిపిస్తాయి. ఈ గుట్ట ముందే ఒక పెద్ద చెరువు ఉంది. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే మీరు ఎప్పుడైనా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.